వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర ఉన్నాము, అదే అయోధ్య. ఏంటి నిజంగా అయోధ్య అనుకుంటున్నారా? కాదండి, అయోధ్య నమూనాతో ఈ ఆలయాన్ని ఇక్కడ విశాఖ బీచ్ పక్కనే నిర్మించారు. మరి లోపల ఎలా ఉంది, ఎవరు కట్టించారు, ఎంత అయింది, ఈ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను, రండి. సో లోపలికి అయితే ఇప్పుడే మనం ఎంట్రన్స్ ఇచ్చామండి. లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను, రండి. నిజంగా చాలా చాలా బాగుంది. అయోధ్య అయితే నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు, కానీ మరి మనం చూసాము వీడియోల్లో, వాటిల్లో చూసాము. అయోధ్య ఎలా ఉంటుందో సేమ్ ఆ ఫీలే వస్తుంది ఇక్కడికి వస్తే. మరి లోపల కూడా చాలా చాలా నీట్గా ఉంది. వీళ్ళు కట్టడం, ఈ థాట్ రావడం అనేది, అది కూడా బీచ్ పక్కన ఆధ్యాత్మికతని వీళ్ళు నెలకొల్పారు. సూపర్ ఐడియా అనే చెప్పాలి. తుని వాళ్ళు కట్టించారట దీన్ని. మరి లోపల ఏమున్నాయో చూద్దాం. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేతజే रघुनाथाय नाथाय सीताय पतये नमः। सभी भक्तों को जय श्री राम। यह जो श्री राम मंदिर बनाया गया है, इस उद्देश्य से बनाया गया है कि जो लोग अयोध्या नहीं जा पाते हैं या अयोध्या जाकर दर्शन नहीं कर पाते हैं, वो लोग आकर के यहाँ दर्शन कर सकते हैं। जो दर्शन करने के बाद तत्व की यादवान वहाँ पे होता है, या जो फीलिंग वहाँ जागती है, वही यहाँ पे भी जागती है। जैसे रामलला की मूर्ति वहाँ विराजमान है, वैसे यहाँ विराजमान है। और यहाँ पे भी 9वीं तिथि को 22 तारीख को उद्घाटन किया गया था, वहाँ पे भी 22 तारीख को और 9 तारीख को उद्घाटन किया गया था। जय श्री राम। అయోధ్యలో బాలరాముడు ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అదే నమూనాతో చాలా చాలా చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా మనం అయోధ్యలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. రాముడు వారి ఎదురుగా ఆంజనేయ స్వామిని కూడా పెట్టారు. మరి ఆయన పరమ భక్తుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అది కూడా బీచ్ పక్కన ఇంతటి ఆధ్యాత్మికతని నెలకొల్పడం అనేది చాలా చాలా అదృష్టమనే చెప్పాలి. దీన్ని ఏంటంటే రాంచీ నుంచి వచ్చి 21 మంది దీన్ని కట్టారట. దాదాపు 2 కోట్లు ఖర్చు అయింది. మరి చూసాము, పంతులు గారు కూడా మనకి చాలా చక్కగా వివరించారు. ఈ చిన్న సెట్లోనే ఇక రాముడి దశావతారాలు కూడా వీళ్ళు చక్కగా చెక్కారండి. అందరికీ అర్థమయ్యే రీతిలో బాలరాముడి దగ్గర నుంచి లక్ష్మీ నరసింహ అవతారం వరకు కూడా వీళ్ళు మనకి చూపించడం అయితే జరిగింది. చాలా చాలా బాగుంది. ఇది 91 ఎత్తుల అడుగులో ఉంది. అట్లాగే దీన్ని కట్టడానికి చాలా రోజులు శ్రమించారట. అట్లాగే 2 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారు. మరి అయోధ్య సెట్ని సందర్శించుకోవడానికి చాలా మంది వస్తున్నారు. వారిలో కొంతమందిని ఈ సెట్ ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. చూడడానికి వచ్చారా ఏంటి? అవునండి, ఇది తెలుసుకున్నాం. అక్కడ అయోధ్య సెట్ ఉందని విన్నాము. అది అంటే మేము వెళ్ళలేకపోయాం, కానీ మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా రియలిస్టిక్గానే ఉంది. అంటే సేమ్ అయోధ్యలా ఉంటుందో తెలియదు, కానీ ఇక్కడ వస్తే అయోధ్య ఎలా ఉన్నట్టు అనిపించింది. అందులో బీచ్ పక్కన ఉంది మ్యామ్, మీకు ఎలా అనిపిస్తుంది? బీచ్ పక్కన చాలా బాగుంది. తర్వాత ఏంటి మధ్యతరగతి వాళ్ళు లేని వాళ్ళు వెళ్ళలేరు కదా, ఈ అయోధ్య చాలా బాగుంది. వెళ్ళగలిగాము. వెళ్ళలేము కానీ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు రాముల వారిని. తండ్రి దర్శనం చక్కగా అయింది. అది కాకుండా బీచ్ పక్కన ఇంకా చాలా బాగుంది. మాకు చాలా ఎంజాయ్ చేసాం. బీచ్ దగ్గర అక్కడ ఆ రాళ్ళు అన్ని పెడుతుంటే రామసేతులా గుర్తుకొచ్చింది మాకు. చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలకి సెలవుల టైంలో ఒక మంచి చూపించామన్న ప్లేస్. ఎలాగో మేము వెళ్ళలేము, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఎలాగో ఇది చూపించాం. నిజంగా రియల్ అయోధ్య వచ్చినట్టే ఉంది. మాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది రామసేతులాగా అది కూడా కట్టడం అయ్యి చాలా బాగుంది మేడం. చాలా ఎంజాయ్ చేసాం. దర్శనం కూడా బాగుంది. నిజంగా అయోధ్య వెళ్ళి రాముల వారిని దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ కలిగింది మాకు. ఫీలింగ్ కలగడం నిజమే అనిపించింది. అదే మేడం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సెట్ చూస్తే ఎలా అనిపించింది? మేము నర్సీపట్నం నుంచి వచ్చామండి.
ఇక్కడికి 100 km. నిజంగా మాకు ఎలా ఉందంటే అయోధ్య వచ్చామా అని ఒక ఫీలింగ్తో ఉన్నాము. ఇక్కడ అసలు విశాఖపట్నం అంటేనే ముందు చాలా అందం, చాలా అందాలు ఉన్నాయి. ఎన్నో సినిమా షూటింగ్లు కూడా ఇక్కడికి వచ్చి చేస్తారు. అలాంటి మంచి తలమానికమైన విశాఖపట్నం నగరంలో, అది కూడా బీచ్ ఒడ్డున ఇంత రమ్యంగా సుందరవనంగా ఈ అయోధ్య రామ మందిరం నమూనాలో ఒకటి తయారు చేశారు. నిజంగా రాముల వారిని చూసినట్లయితే మాకు ఎక్కడో ఎంతో పీస్ ఆఫ్ మైండ్ వచ్చింది. అంత చక్కగా, అంటే ఎవరైనా గుడి కట్టగలరు, గుడిలో ఉన్న విగ్రహానికి కూడా అంత యొక్క తేజస్సు నిజంగానే వచ్చిందంటే తప్పకుండా అందరూ వచ్చి మీ సెలవుల్లో ఇది ఒక హోలీ ప్లేస్ లాగా మీరు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. నిజంగా అద్భుతంగా ఉందండి ఇలా రావడం. అయోధ్య వెళ్ళకముందే, ఎలాగో అయోధ్య వెళ్తాము, వెళ్ళకముందే ఇలాంటిది మనం చూడడం అనేది చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. హాయ్, నీ పేరు? శిరీష అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కూర్మనపాలెం. అవునా, ఎలా అనిపించింది? ఫస్ట్ అయితే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అసలు ఇక్కడ ఎంత బాగుంది, ఎంత డివైన్గా ఉంది అంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఫ్రీగా వచ్చి మంచిగా తక్కువ ఎంట్రీ ఫీజుతోనే మంచిగా చూసి వెళ్ళొచ్చు. సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ఉంది ఇక్కడ. అసలు అయోధ్య వెళ్ళక ముందు ఇది మాత్రం వెళ్ళగలిగిన వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇది మంచిగా విట్నెస్ చేయాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది ప్లేస్ మాత్రం నిజంగా. అసలు లోపల స్టాచ్యూ అయితే మాత్రం చాలా డివైన్గా ఉందండి. అందరూ ఒకసారైనా వచ్చి చూడాల్సిందే. బీచ్ వద్ద ఉంది, పామ్ బీచ్ హోటల్ పక్కనే ఉంది. బీచ్కి వచ్చిన వాళ్ళు కూడా అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అయోధ్య నమూనాను చూడడానికి చాలా మంది వస్తున్నారు. ఇక్కడైతే మనకు ఒక ఆయన ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అయోధ్య సెట్ వేయడం? మాకైతే కొంచెం ఆనందంగానే ఉంది, ఎందుకంటే అంత దూరం వెళ్ళి చూడలేని పరిస్థితుల్లో ఇది నమూనా చూసాం. ఒకవేళ అక్కడికి వెళ్ళే అవకాశం లేక మేము ఇక్కడికి రాగలిగాం. అందరం వెళ్ళలేము కాబట్టి. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సోడవరం దగ్గరలో వచ్చాము. సో చూసారు కదా అండి, ఎంతో అద్భుతమైన అయోధ్య, అది కూడా బీచ్ పక్కన. చాలా మంది సందర్శకులు కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ సెట్ని దర్శించేందుకు వస్తున్నారు. లోపల విగ్రహం అయితే మనకి నిజంగా అయోధ్యలో ఉన్నట్టుగానే తలపిస్తూ ఉంది. ఆ నల్లటి బాలరాముణ్ణి చాలా చక్కగా తీర్చిదిద్దారు. సో ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ. కెమెరామెన్ మల్లేష్తో మహాలక్ష్మి.